గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. అందరికీ మరి ఒక విజ్ఞప్తి. ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షకులందరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోను ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధు మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. కాశీ క్షేత్ర అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థిస్తూ, ఇంతకుముందు ఒక వీడియోలో మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ మాహాత్మ్యము అనే వీడియోను పంపటం జరిగింది. మహాకుంభమేళకి ప్రయాగరాజు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కాశీ క్షేత్రమును కూడా సందర్శిస్తారు. ఈ సందర్భంలోనే కాదు, ఇతర రోజులలో కూడా ఎక్కువ కాశీని సందర్శించే భక్తులు ఉంటారు. కాశీ మాహాత్మ్యము, కాశీని ఇంకా ఏ ఏ పేర్లతో పిలుస్తారు, కాశీని స్తుతిస్తే దాని మహిమ ఏమిటి అనే విషయాలు తెలుసుకుని కాశీ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రము పైన మనకు ఇంకా భక్తి శ్రద్ధలు అధికమై అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో మనం కాలం గడుపుతాము. అందుకని ముఖ్యంగా ఈ వీడియోను తయారు చేసి సమర్పిస్తున్నాను. ముందుగా కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివిధ పురాణాలలో ఏ విధంగా చెప్పారో చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియోని 15వ శతాబ్దానికి సంబంధించిన నారాయణ భట్ట అనే మహనీయుడు సంస్కృతంలో త్రిస్థలీషేతు అనే గ్రంథాన్ని రచించారు. అంటే ప్రయాగ, కాశీ, గయ 3 ప్రదేశములు. ఈ 3 ప్రదేశములకి సంబంధించిన విషయములన్నీ అన్ని పురాణముల నుండి, ధర్మశాస్త్రముల నుండి సేకరించి రచించిన గ్రంథము. దాని ఆధారంగా ఈ విషయాలు తెలియచేస్తున్నాను. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా. అయోధ్య, మధుర, మాయాపురి అంటే హరిద్వారం, కాశీ, కాంచి, అవంతిక, అవంతిక అంటే ఉజ్జయిని నగరం, ద్వారకాపురి, ఈ 7 పట్టణములు మోక్షాన్ని ఇస్తాయి. ఈ 7 పట్టణములు మోక్షాన్ని ఇచ్చేవైతే కాశీకే ఎందుకు అంత ప్రత్యేకత? ఇతర ముక్తి క్షేత్రములు అంటే అయోధ్య, మధుర, మాయా మిగిలినవన్నీ కూడా కాశీని ప్రాప్తింపచేస్తాయి. కాశీ ప్రవేశించిన జీవుడు మాత్రం ముక్తుడవుతాడు. ఇతరమైన కోటి తీర్థములలో కూడా ముక్తి లభించదు. నేను ఎప్పుడు కాశీ వెళ్తాను, ఎప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తాను అని ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అలా చెప్పేవాడు ఎల్లప్పుడూ కాశీలో నివసిస్తే కలిగే ఫలితము అతనికి లభిస్తుంది. కాశీ కాశీతి కాశీతి జపతో యస్య సంస్థితి అన్యన్నాపి సతస్తస్య పురో ముక్తి ప్రకాశతే. ఎంతో దూరములో ఉన్నను కాశీ 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 అని జపిస్తూ ఉండేవాడు ఇతర ప్రదేశములలో ఉన్నను కూడా మోక్షమును పొందుతాడు. నడుస్తున్నా, పడుకున్నా, లేచిన కాశీ అనే మంత్రాన్ని జపించినచో వాడు నిర్భయుడవుతాడు. కాశీ అనే పదంలో 2 అక్షరములు ఉన్నాయి. ఆ 2 బీజాక్షరములే. ఆ 2 బీజములను హృదయమున ధరించినచో కర్మ బీజములు అబీజములవుతాయి అని ఈ విషయాలన్నీ కూడా స్కంద పురాణంలోని కాశీఖండంలో చెప్పబడ్డాయి. లింగ పురాణంలో శివుడు ఇలా అంటాడు, ఇదం గుహ్యతమం క్షేత్రం సదా వారాణసీ మమ సర్వేషామేవ జంతూనాం
హేతుర్మోక్షస్య సర్వదా. నా పురియగు వారాణసి గుహ్యాతి గుహ్యమైనది. ఇది సర్వప్రాణులకును సదా మోక్షహేతువగుచున్నది. పద్మపురాణంలో యమధర్మరాజు తన భటులతో ఈ విధంగా చెప్తాడు. ప్రాణ ప్రయాణ కాలమందు కాశీ చేరుకొనిన వారు గాని, లేక కాశీ కాశీ అని నిత్యము స్మరించువారు గాని, విష్ణు పరాయణులు గాని, లేక మహాదేవ భక్తి రతులు గాని, లేక కాశీక్షేత్రమందు మృతి చెందిన వారు గాని నా ప్రభుత్వమునకు శాసనమునకు యంత్రమాత్రమును గురికారు. అట్టి పుణ్యాత్ములు ఎప్పటికి మీచే సమీపింపబడని వారు మాత్రమే ఎగుదురు సుమా అని యమధర్మరాజు తన భటులను ఆదేశించి పలికాడు. నైతత్ క్షేత్ర సమం కించిత్ త్రిషు లోకేషు విద్యతే అధికం వా మునిశ్రేష్ఠ సత్సమేతద్బ్రవీమి వహ. ఓ మునిశ్రేష్ఠులారా, త్రిలోకముల యందును ఈ క్షేత్రమునకు సమానమైనట్టిది గాని అధికమైనట్టిది గాని మరొకటి ఏమాత్రమును కనిపించదు. మీకు నేను సత్యమును చెప్పుచున్నాను. అన్యత్ర యః కృతో ధర్మః సాంగః శ్రద్ధా దయాయుతః అనేక కాల సంపాద్యః ససిద్ధో అత్ర క్షణాత్ భవేత్. అన్యత్ర అంటే ఇతర ప్రదేశములలో శ్రద్ధ దయా సహితముగా సాంగోపాంగముగా బహుకాలముగా సంపాదింపబడిన పుణ్యఫలము కాశీలో క్షణమాత్రములోనే సిద్ధించుచున్నది. శృత స్మృత గదిత బంధమోక్షం కరోతి యత్ కాశికా కాశరూప న కాశికా శంకర చింతకానాం భవంతి పాపాని మునీశ్వరాణం. చైతన్య రాశియగు కాశీని స్మరించినను కీర్తించినను శ్రవణము చేసినను భవబంధ విచ్ఛేదము జరుగును. కాశీ శంకరులను నిరంతరము చింతన చేయు మునీశ్వరులు పాపరహితులే అగుచున్నారు. కాశీఖండంలో శంకరుడు పార్వతీదేవితో అంటున్నాడు, ఓ ప్రియురాల, పృథివీ యందు కాశీ వంటి క్షేత్రము నభూతో న భవిష్యతి. 4 పాదములతోడి ధర్మము సదా ఇచ్చట సన్నిహితమై ఉండును. జపధ్యానాది విహీనులకును అజ్ఞాన ఆవృతులకును దుఃఖ పీడితులకును కాశీయే ఏకైక శరణ్యము. అగ్ని పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. వరణ అస్సీ నదుల మధ్యనున్నట్టి వారాణసి యందు గావించు స్నానము, జపము, హోమము, దేవీ పూజనము, శ్రాద్ధము, దానము, నివాసము, యజ్ఞము, తుదకు మరణము మొదలగునవి భుక్తి ముక్తి ప్రదములని గ్రహించవలెను. స్కంద పురాణంలోని కాశీఖండము మరియు ఇతర పురాణముల ప్రకారం కాశీకి అనేక పేర్లున్నాయి. వానిలో ముఖ్యమైనవి వారాణసి, అవిముక్త, ఆనందకాననం, మహాశ్మశానం. వీటి అర్థములు తెలుసుకుందాం. కాశీ అంటే ప్రకాశించునది అని. కాశతే అత్ర యతో జ్యోతి స్తదనాఖ్యేయమీశ్వర అతో నామ పరంచాస్తు కాశీతి ప్రథితం విభో. ఓ పరమేశ్వర, జ్యోతి రూపముగా ప్రకాశించుచున్నది కనుక దీని మహిమ చెప్పశక్యము కాదు. కనుకనే దీనికి కాశీ అనే నామము ప్రసిద్ధి చెందినది. అవిముక్త క్షేత్రము అంటే ఏమిటి? విముక్తం సమయాయస్మాన్ మోక్ష్యతే వా కదాచన మహత్ క్షేత్రమిదం తస్మాత్ అవిముక్తమితి స్మృతం. ఈ కాశీ నా నుండి ఎప్పుడునూ విడిపోయి ఉండదు. నా విముక్త అంటే విడిపోయి ఉండదు. నా విముక్త అవిముక్తమవుతుంది. ఒకప్పుడు నాకు దూరము కాదు. అందుచేత ఈ మహాక్షేత్రము అవిముక్తమని పిలువబడుతుంది. ఓ ముని, ప్రళయకాలమందు సైతము ఈ క్షేత్రము శివపార్వతుల నుండి విడిపోదు. అందుచే ఇది అవిముక్తము అని అనబడినది. ఓ దేవి, అవి అను శబ్దము వేద విధులు పాపమును పేర్కొందురు.
అట్టి పాపముచే ఈ క్షేత్రము రహితమైనది. అందువల్ల ఇది అవిముక్తము. అతః ప్రియతమం క్షేత్రం తస్మాచ్చే హరతిర్మమ అవిముక్తమయ తస్మాన్ మోక్షతే న కదాచన మహత్క్షేత్రమిదం తస్మాద్ అవిముక్తమితి స్మృతం అని మత్స్యపురాణంలో చెప్పబడింది. ఇది నాకు ప్రియతమ క్షేత్రము, దీని యందు నాకు ఆసక్తియు అధికము, నేను దీనిని ఎన్నడునూ విడువను. ఇది అంతటి మహాక్షేత్రము, అందుచేత దీనికి అవిముక్తము అని పేరు. వినాశన సమయంలో కూడా, అంటే మహాప్రళయము సంభవించిన సమయంలో కూడా శివుడు దీనిని వదిలి వెళ్ళలేదు, కాబట్టి ఇది అవిముక్తము అని పిలువబడింది. కాశీకి మరి ఒక పేరు ఆనందవనము లేక ఆనందకాననము. పూర్వము ఈ క్షేత్రమునకు పినాకియగు ఈశ్వరుడు ఆనందవనము అను పేరును కలిగించెను. ఎల్లప్పుడూ ఆనందమును కలిగించున్నది ఈ క్షేత్రము. నా రూపములగు ఈ లింగములన్నీయును ఆనంద రసోద్భవమైన అంకురముల వలె ఉండుటచే ఇది ఆనంద కాననము అగుచున్నది. ఈ క్షేత్రము యొక్క రక్షణ కొరకు ఈ క్షేత్రమునకు ఇరువైపులా అస్సి వరుణ అను నదులు సృష్టింపబడి ఉండుటచే ఇది అప్పటి నుండి వారాణసి అని ప్రఖ్యాతి చెందినది. జాబాలోపనిషత్తులో ఈ అవిముక్త క్షేత్రము యొక్క ఆధ్యాత్మిక వ్యాఖ్య చక్కగా చెప్పబడింది. అత్రి మహర్షి యాజ్ఞవల్క మహర్షిని అడిగాడు, ఓ మహర్షి, అనంతము అవ్యక్తమైన ఆత్మను తెలుసుకోవటం ఎలా? యాజ్ఞవల్క మహర్షి ఇలా జవాబిచ్చాడు, ఆ ఆత్మ ఉపాసన అవిముక్తంలో చేయాలి. అత్రి మహర్షి అడిగాడు, మీరు ఏ అవిముక్తను గురించి చెప్పుతున్నారు? ఈ అవిముక్తము ఎక్కడ ఉన్నది? యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నాడు, అవిముక్త క్షేత్రము అసి మరియు వరణల మధ్యలో ఉన్నది. అత్రి మహర్షి అడిగారు, మీరు దేనిని అసి అంటున్నారు, దేనిని వరణ అంటున్నారు? యాజ్ఞవల్క మహర్షి అత్రి మహర్షికి చెప్తున్నాడు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు ద్వారా చేసే పాపములను చేయకుండా ఆపునది వరణ. ఇంద్రియముల ద్వారా చేయబడిన పాపముల నుండి విముక్తిని కలిగించున్నది అసి. అనగా వరణ జీవుడు తిరిగి క్రొత్త పాపములను చేయకుండా నివారించుతుంది. అసి జీవుడు పూర్వము చేసిన పాపములను నిర్మూలిస్తుంది. కనుబొమ్మల చివరలు, దాన్ని భృకుటి అంటాం, నాసిక పైభాగము, ఈ 3 కలియు ప్రదేశము పేరు వారాణసి లేదా అవిముక్త. ఇది ఆధ్యాత్మిక కాశీ. ఇక్కడ ఆత్మరూపమైన ప్రాణమును నిలుపుట వలన ముక్తి లభిస్తుంది. అనగా ఆధ్యాత్మిక వారణాసి అన్ని ప్రాణుల శరీరమునందు ఉన్నది. అక్కడ చిత్తమును ప్రవేశపెట్టినచో జీవునకు ముక్తి లభిస్తుంది. కాశీకి మరి ఒక పేరు మహాశ్మశానం. శ్మ శబ్దము శవమును తెలుపుతుంది. శానం శయనార్థకమనియు శబ్దకోవిదులైన పండితులు శ్మశాన శబ్దమును నిర్వచిస్తారు. అంటే శవము శయనించేటువంటి ప్రదేశము. ప్రళయకాలము ఆసన్నమైనప్పుడు మహాభూతములు కూడా ఇక్కడ శవాకారమున శయనించి ఉండుటచే ఇది మహాశ్మశానము అగుచున్నది. స్కంద పురాణం కాశీఖండంలో చెప్పబడిన కాశీ స్తుతి మహిమను తెలుసుకుందాం. మేధావియే కాశీని స్తుతించినను హృదయమందు ధారణ చేసినను అట్టి వారికి తీవ్ర తపఫలమును 1,000,000 యజ్ఞములు చేసిన ఫలమును లభించును. కాశీ స్తవము చేయుట యందు లాలస కలిగిన వాని అంతగా నా పూజలను దీక్షగా చేయునట్టివాడు కూడా నాకు అంత ఇష్టుడు కాడు. ఇది ధ్రువము. కాశీ స్తవము చేయువారి ఎడల సంతుష్టనైనంతగా దానములు, యాగాదులు, తపస్సులు చేయువారి ఎడల కూడా అంతగా సంతుష్టుడను కాను. ఆనంద కాననమగు ఈ కాశీని దృఢచిత్తులై స్తుతించినచో
సర్వవేద సూక్తుల చేతను నేను స్తుతింపబడిన వాడనగుదును. కాశీ స్తోత్రము స్వయముగా చేయకున్నను ఇతరులు కాశీ స్తోత్రము చేయుచుండగా విని ఆనందించిన వారికి కూడా అఖిల బ్రహ్మాండమును స్తుతించినంతటి ఫలము కలుగును. కాశీకి సంబంధించిన స్తోత్రములు ముఖ్యముగా 3 కనబడుతున్నాయి. ఒకటి వేదవ్యాస మహర్షి రచించిన విశ్వనాథ నగరి స్తోత్రము. విశ్వనాథ నగరి అంటే కాశీ, అది ఒక స్తోత్రం. ఆదిశంకరాచార్యుల వారు రచించిన 2 స్తోత్రములు, ఒకటి కాశీ సారము మరి ఒకటి కాశీ పంచకము. ఇప్పుడు కాశీ పంచకం అనే స్తోత్రాన్ని కూడా విందాం. మనోనివృత్తి పరమోపశాంతి తాతీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా. మనోనివృత్తి, పరమశాంతి, తీర్థశ్రేష్టమగు మణికర్ణిక, జ్ఞాన ప్రవాహముతో ఒప్పెడు ఆది గంగా, ఆత్మజ్ఞానమే స్వరూపముగా గలది కాశీక్షేత్రము. అట్టి కాశీక్షేత్రము నేనే. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనో విలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా. దేనియందు మనోవిలాసమును ఇంద్రజాలమును అగు ఈ కల్పిత ప్రపంచము విలసిల్లుచున్నదో, ఏది సచ్చిత్ సుఖ స్వరూపమును, ఏకమును, పరమాత్మ స్వరూపమును, ప్రకాశ స్వరూపమో, ఆత్మజ్ఞానమే స్వరూపము గల కాశీక్షేత్రమే. అద్వితీయమైన పరమాత్మ స్వరూపమైన ఆ వస్తువు ఆత్మజ్ఞానమే స్వరూపము గల కాశీక్షేత్రమే. అట్టి కాశీ స్వరూపుడను నేనే. కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతో అంతరాత్మా సా కాశికాహం నిజబోధరూపా. పంచకోశముల వ్యాపించి ప్రతి దేహమును గృహముగా చేసుకొనిన బుద్ధియే భవాని, అంతరాత్మయును, సర్వగతుడును, సాక్షియును అగువాడే శివుడు. ఈ ఉభయులకును సమ్మేళన క్షేత్రమగునదియే కాశిక. ఆత్మజ్ఞానమే స్వరూపముగా గలది కాశీక్షేత్రము. ఆ కాశీ స్వరూపుడను నేనే. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశిక ఎందే అనగా ఆత్మజ్ఞానముననే కాశిక ప్రకాశించును. ఈ జ్ఞానరూపమగు కాశికయే అన్నిటినీ ప్రకాశింపచేయుచున్నది. ఆ దేవత యొక్క తత్వము ఎవనిచే తెలుసుకొనబడునో అతనికే కాశీక్షేత్ర ప్రాప్తి. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురుచరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేషోయం తురీయ సకల జనమన సాక్షిభూతో అంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి. త్రిభువన జననియగు జ్ఞానగంగయే ప్రవాహము, శరీరమే కాశీక్షేత్రం, భక్తి శ్రద్ధలే గయా, నిజగురు చరణ ధ్యాన యోగమే ప్రయాగ, తురీయుడే విశ్వేశ్వరుడు, ఈయనయే అంతరాత్మయును, సకల జన మనస్సాక్షియును. ఈ సర్వమును నా శరీరముననే వెలయుచుండగా ఇతర తీర్థములతో ప్రయోజనమేమి? ఇది శ్రీ శంకరాచార్యకృత కాశీ పంచకం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీషः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.